ఖమ్మం జిల్లా కల్లూరులో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ధరణి, కాళేశ్వరం ప్రాజెక్టు వరకు పలు అంశాలపై స్పందించారు. ప్రతి ధరణి పోర్టుల అక్రమాలపై సిట్ విచారణ ద్వారా వాస్తవాలను బయటపెడుతున్నామని, గత ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2 నెలల క్రితం సత్తుపల్లిలో నిర్వహించిన ప్రజా దర్బార్ కు సుమారు 3,500 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజలకు ఏది అవసరమో అదే ప్రభుత్వం చేస్తుందని, ప్రతి పేదవాడి సొంతంటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తెలంగాణపై 8 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని ఆరోపించారు. అయినప్పటికీ సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపకుండా ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అప్పులు ఉన్న ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఒక క్లస్టర్లో గత నెలలో ప్రజా దర్బార్లో భాగంగా ప్రజల నుంచి వినత పత్రాలు స్వీకరించడం జరిగింది. ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు ఈ సత్తుపల్లి ప్రజా దర్బార్కి సుమారు 3,500 పైగా అప్లికేషన్ అడిగినట్లు ఎక్కువ ఇంధన మైళ్ళు కావాలని అడుగుతున్నమాట వాస్తవం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు అందరం గమనించాం. తప్పకుండా ప్రజలు ఏది కోరుకుంటున్నారో, ప్రజలు ఏది కావాలనుకుంటున్నారో, ముఖ్యంగా పేదవాడికి ఏం చేస్తే ఆ పేదవాడి కళ నెరవేరుతో తెలిసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దొరలు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,21,000 కోట్ల రూపాయలు మనందరి నెత్తిన భారాన్ని, ఈ రాష్ట్ర ప్రజల నెత్తిన భారాన్ని పెట్టి మంచిగా ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఏదో అప్పుంది, ఆ అప్పు కట్టలాగానే మేము కింద పడుతున్నాం, పేదోళ్ళకి ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వం, అభివృద్ధిని కొట్టుపడేలా చేస్తామని ఈ ప్రభుత్వం అనకుండా తల తాకట్టు పెట్టైనా పేదవాడికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలలో ఏ ఎన్నికల రాష్ట్రంలో వచ్చినా, ఎక్కడ ఎన్నిక ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాల వరకు మనస్ఫూర్తిగా కడుపు నిండా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారు.